ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. 92వ రోజు ఈ 100 రోజుల ప్రయాణంలో మీరు మమ్మను చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రాణాత్మ దేహంలను మీరు కాపాడినారు నాయన. నిన్నటి రోజు 4 ఆరాధనలో కూడా మీరు తోడు నుండి చాలా విజయోత్సవంగా నడిపించినందుకు నీకు స్తోత్రం. గత 9 రోజులు కూడా ప్రభువా రెండవ రాకడ గురించి ఉన్న అద్భుతమైన వర్తమానాలు సంఘానికి వినిపింపజేసినారు. ఈ రోజు నుండి మరి 9 రోజులు పరిశుద్ధాత్మ యొక్క వరముల గురించి నీ దాసరాలు మాట్లాడడానికి నీవు తండ్రి మాకు బయలుపరిచిన విధానం కొరకు స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి ప్రభువా ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుందని వాగ్దానం చేసినావు. మేము చెడ్డవారై ఉండి మా బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా ఎంతో నిశ్చయంగా తండ్రి అయిన దేవుడు తన అడుగు వారికి పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడని వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. ఎంతోమంది ఆశిస్తున్నారు, మాకు వరములు కావాలి, మాకు పరిశుద్ధాత్మ బలం మా జీవితంలో మా సేవలో కావాలని ఆశ గల ప్రాణాలను మీరు మీ వెలుగుతో నింపుమని ప్రార్థిస్తున్నాం. వెలుగులోనే మేము అన్నీ కూడా చూడగలం. నీ వెలుగు మా మీద ప్రకాశింపజేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మాతో మాట్లాడండి ప్రభువా. ఈ వరముల గురించి మేము జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. అయినా నువ్వు పక్షపాతం లేని దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా సమంగా ప్రేమించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఎవరైతే ఈ వరములను పొందాలని ఆశిస్తున్నారో అట్టి వారికి నీవు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా నీవు అనుగ్రహిస్తావు కనుక నీకు స్తోత్రం. కృపగల దేవా, వరములు మేము పొందుకొని మమ్మల్ని మేము హెచ్చించుకోవడానికి కాదు, అది సంఘ క్షేమాభివృద్ధి కొరకని నీవు స్పష్టంగా తేటగా తెలియజేసినావు. ఏ వరం మేము పొందుకున్నా అది నీ రాజ్యం కట్టడానికి మేము వాడుకోవాలి, మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి మేము వాడుకోవాలి, ఇతరులను వెలుగులోకి నడిపించడానికి అది వాడబడాలి అనే జ్ఞానం మాకు దయచేయండి. ప్రభు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. టీవీ ద్వారా అలాగే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యము మేము ఆరంభిస్తున్నాము. ఆల్ఫా ఓమేగా అయిన దేవుడు నీ దాసరాలను మరి మిగిలిన రోజులన్నీ కూడా నిలబెట్టగలవని పూర్తిగా నమ్ముతున్నాం. నాయన నీకు స్తోత్రం. నా కొరకు ప్రార్థించే బిడ్డలందరినీ కూడా ఎన్నో రెట్లు మీరు ఆశీర్వదించాలని, వారు వేడుకొనగా మునిపే వారికి జవాబులు దయచేయండి. వారి సమస్యలన్నీ కరిగి లయమవును గాక. నాయన నీకు స్తోత్రం. నీ దాసరాలను వారు ప్రార్థనలు ఎత్తిపట్టుకొని ఈ కార్యాన్ని మీరు విజయవంతంగా చేసి ఆ 100 రోజులు మేము మిగించుకొని నీకు ఘనత మహిమ మేము ఆరోపించలాగా 18వ తారీఖు మేము కూడుకొని నిన్ను స్తుతించుటకు మాకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. చేరి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు నుండి ఒక శీర్షిక సిరీస్ ఆన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరముల గురించి 9 రోజులు నేను మాట్లాడినై ఉన్నాను. మరి నా కొరకు మీరు ప్రార్థించాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ పొంది బాప్తిసం పొంది మరి ఆశగల ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించే గొప్ప వాగ్దానము పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని అపోస్తలుల కార్యం 1:8 యేసు ప్రభు మరి శిష్యులకు సెలవిస్తున్నాడు. మీరు వేచి ఉండి ఎట్టి శక్తిని పొందుకోవాలి, శక్తి పొందుకున్న తర్వాత మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని. ఆత్మ నుండి ఉద్భవించిన వరములు 9 అని పౌలు భక్తుడు 1 కొరింథీ 12వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. మీరు ఆత్మ వరముల గురించి విపులంగా మీరు నేర్చుకోవాలంటే
మొదటి కొరింథీ 12, 13, 14 వరుసగా మీరు ఏకాగ్రతతో చదివితే తప్పకుండా పరిశుద్ధాత్మ వరముల గురించి ఉన్న అవగాహన, సరి అయిన అవగాహన మీకు దేవుడు బయలుపరుస్తాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో పరిశుద్ధాత్మ పేరట ఉన్న గలిబిలిని వాక్యం ద్వారా వారికి ఉపదేశిస్తున్నాడు. దేవుని క్రమము వారికి నేర్పిస్తున్నాడు. 14వ అధ్యాయంలో మరి ఒక మాట అంటాడు, 39-40 చూడండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడటం ఆటంకపరచకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ డీసెన్సీ అండ్ ఆర్డర్లీనెస్. ఎందుకు? ఆత్మ పేరట చాలా గలిబిలి సంఘములో జరుగుతుంది. ఆత్మ అని అల్లర్లు, పెద్ద కేకలు, శబ్దాలు. అన్యజనులు ఆలయంకి వచ్చినప్పుడు వారికి ఎటు అర్థం కాకుండా వారు కలవరపడడం, ఇవన్నీ సంఘములో, కొరింథీ సంఘములో జరిగినవి. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రవచించేవారు ప్రవచించండి, భాషల్లో మాట్లాడేవారు భాషల్లో మాట్లాడటం ఆటంకపరచకండి, కానీ మీరు ఏది చేసినా కానీ మర్యాదగాను క్రమముగాను జరగనీయుడని సెలవిస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ అల్లరికి కర్త కాడాడు. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 32వ వచనం చూడండి. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు కర్తే కానీ అల్లరికి కర్త కాడు. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్, ఎనీ కెవోస్. చాలా గడబడులు, అల్లర్లు, కేకలు. వాళ్ళు అనుకుంటారు అల్లరి పరిస్థితిలో దేవుడు దిగొస్తాడు. కానే కాదు, ఆయన సమాధానకర్తే దేవుడు. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ క్రమం ఉంటుంది. దేవుడు ఉండే చోట చాలా క్రమం ఉంటుంది, అల్లర్లు ఉండవు. ఆయన అల్లరికి కర్త కానే కాడు. సమస్తము క్రమముగాను మర్యాదగాను జరిగించడి. లేదంటే ఆత్మ దిగొచ్చింది అందుకే మమ్మల్ని మేము మర్చిపోయినామంటే తప్పు. ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు 9 వరాల్లో మొట్టమొదట నేను మీకు వివరించేది ప్రవచన వరం. అంటే పరిశుద్ధాత్మ వచ్చింది నా స్వాధీనంలో నేను లేను, అందుకే ఇంత అల్లరి చేసినాను అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రవక్త తన ఆత్మను తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. ఈజ్ వెల్ విత్ ఇన్ హిస్ కంట్రోల్. ఇప్పుడు ఒక లారీ హైవేలో నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చేసింది. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ స్టీరింగ్ వీల్ మీద నుండి 2 చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా అన్నాడు అనుకోండి, ఆ లారీ ఎటో పోయి డాష్ అవుతుంది, మరణమే సంభవించవచ్చు. అలా కాదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రవక్త తన ఆత్మను తన స్వాధీనంలో పెట్టుకోగలడని వాక్యంలో ఉన్నది. ఈ వరాలు పొందుకున్నవారు ఈ ప్రదర్శనలు చాలా చూపెడుతూ ఉంటారు. నిండుకుండలు తొడకవని ఒక మాట నా జ్ఞాపకానికి వస్తుంది. నిండుగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఎవరికి చూపెట్టడానికి కాదు నీ ఆత్మ నువ్వు పొందుకున్నది. ద స్పిరిట్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఫర్ డెమాన్స్ట్రేటింగ్ ఆర్ షోయింగ్ టు అదర్స్. నీవు ఏ వరము పొందుకున్నా అది నీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి బాగుంటుంది, దోహదపడుతుంది. ఏ వరమైనా విశ్వాసకి దేవుడు ఇస్తే ఆ వరము సంఘము యొక్క క్షేమాభివృద్ధి కానీ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఎండోస్ యూ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్. అంటే ఆ సంఘములో నీ ద్వారా ఆత్మకార్యాలు జరుగుతున్నాయి, నీ ద్వారా విశ్వాసులు బలపరచబడుతున్నారు, నీ ద్వారా సంఘము అభివృద్ధిలోకి వస్తుంది, సంఘము క్షేమస్థితికి వచ్చింది దేవుడు నీకు ఇచ్చిన వరముల ద్వారా. వరములు అంటే మనం ప్రదర్శించుకోవడానికి కాదు. చాలామంది చూపెట్టుకుంటారు కదా, జాగ్రత్త, లోకంలో నకిలీ ఉంటాయి, అసలీ ఉంటాయి.
అవునా కదా? ఈ నకిలీ ఎప్పుడు కూడా అసలీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నకిలీ కౌంటర్ ఫిట్ కాయిన్స్ చూస్తారు మీరు, డూప్లికేట్స్ చూస్తూ ఉంటారు. అలాగూ ఆత్మ లేనివారు ఏదో గొప్ప దేవుని ఆత్మ గలవారుగా చలామణి కావాలని చాలా ప్రయత్నిస్తారు. అందుకే ఈ 9 వరాల్లో మరొక వరం ఉన్నది, వివేచన వరం. దేవునికి స్తోత్రం. ద స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్ ద పర్సన్. అంటే ఈ వివేచన వరము సంఘములో చాలా అవసరం. అది ప్రతి విశ్వాసికి కావాలి ఆ వరం. ఇప్పుడు నేను 9 వరాలు మీ ముందు చదివి వినిపిస్తాను, ఎందుకంటే చాలామందికి అసలు ఈ 9 వరాల పేర్లే తెలియదు. ఒకరోజు ఒక సహోదరి వచ్చింది, అమ్మా నేను ఆత్మతో నింపబడిన దాన్ని, 4 భాషలు మాట్లాడుతుంది నా ముందే, నేను ఆత్మతో నింపబడిన దాన్ని, నాకు చూడండి నాకు నిలబడడానికి కూడా నాకు వీలు కావడం లేదు, అంతగా నేను నింపబడిన దాన్ని. నేను సరే కూర్చో, నిలబడటానికి చేత కాకుండా కూర్చో, నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు. ఏంటి 9 వరాలు ఒకసారి చెప్పంటే, ఈ 9 వరాలు ఒక్క వరం కూడా ఆమెకు రాదు. ఆమెకు తెలియదు ఏం వరమో ఏంటో కానీ. ఆమె అంటుంది నేను ఆత్మతో నింపబడినాను, వరములతో నింపబడినాను. అమ్మ నీకేం రాదు, నీలో ఉజ్జీవం కాదు, నీలో ఉద్రేకం ఉందని చెప్పినాను. నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం లేదు, నీలో ఒక భ్రమపరచు ఆత్మ ఉన్నదని నేనే చెప్పినాను. ఎందుకంటే నాకు దేవుడు వివేచన వరం ఇచ్చినాడు కాబట్టి ఐ కుడ్ డిజర్న్. మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు అలాంటి వివేచన వరం నీకు ఇస్తాడు. ఏది అసలైంది, ఏది నకిలిది వెంటనే నువ్వు చెప్పగలుగుతావు అనమాట. ఇఫ్ యు ఆర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక సంఘము నడిపించాలంటే నీకు తప్పకుండా కావాలి వివేచన వరం, లేకపోతే సంఘం కాదు, అది సంత అయిపోతుంది. ఈ వరములు 9 కావాలి. నేను ఇప్పుడు కారులో వస్తుంటే నాతో వచ్చిన 2 స్టాఫ్ అన్నారమ్మా, మీరు ఈరోజు ఆరంభిస్తున్న కార్యక్రమం కొరకు మేము చాలా రోజులు ఆశతో కనిపెట్టి, ఒక బ్రదర్ అంటున్నాడు నేను 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను, నేను 9 వరాలు వినాలని. నాకు చాలా వండర్ అనిపించింది. ఇంకొక సహోదరుడు అంటున్నాడు 9 వరాలు నేను 1000 సార్లు రాస్తున్నానమ్మా, అప్పుడే మీరు ప్రకటించినారు 9 వరాలు నేను చెప్పబోతున్నానని. నేను చాలా ఆశ్చర్యపోయినాను, ఎందుకంటే ఈ 9 వరాలు చెప్తానని నాకు తెలియదు. ఎందుకంటే శిలువ ధ్యానాలు ఆరంభించిన దినం నుండి నాకు అసలు తలంపే రాలేదు. చూడండి, వీరు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారేమో, దేవుడు తన దాసురాలు నిలబెట్టి వరములేంటో మీకు ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే హౌ గాడ్ గైడ్స్ హిస్ చిల్డ్రన్. ఎంత అద్భుతంగా ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాయకులకు అలాంటి ఆలోచన ఇచ్చి వారికి ఏది కావాలనో నాయకుల నోటి నుండి దేవుడు వడ్డిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 8 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చును, కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే ఎంత స్పష్టంగా ఉంది, దీంట్లో ఏ కలవరం లేదు. ఆత్మ నుండి ఉద్భవించే 9 వరాలు ఉన్నాయి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థపరిచే వరం, ప్రవచన వరం, వివేచన వరం, అద్భుత కార్యములను చేయి శక్తి, భాషల అర్థం చెప్పే వరం, విశ్వాసం అనే వరం. ఇవన్నీ కూడా విశ్వాసి పంచి ఇస్తాడంట దేవుడు సంఘ క్షేమాభివృద్ధికని 14వ అధ్యాయంలో మీరు చూస్తారు. అంటే ఈ 9 వరాలు కూడా ఇస్తాడా దేవుడు? ఒకరు అడిగితే తప్పకుండా ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఇప్పుడు నీకు ఆశగా ఉంది ఆ 9 వరాలు నాలో కావాలి ప్రభు అంటే ఆయన పక్షపాతం లేని దేవుడు. ముందే చెప్పినాడు కదా, లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒకడు సిగ్గుమాలి మాటికి తన స్నేహితుని దగ్గర పోయి మరొక స్నేహితునికి ఆకలి తీర్చాలంటే మధ్యరాత్రి వేళ పోయి తలుపు కొట్టి నాకు 3 రొట్టెలు కావాలి, నా స్నేహితుడు చాలా అలసిపోయి వచ్చినాడు, నేను అతనికి ఆహారం ఇవ్వాలి, నా దగ్గర ఏం లేదన్నప్పుడు ఈ స్నేహితుడు లేచి కావలసినవన్నీ తీసుకోమని అన్నాడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎంత కావాలో తీసుకో, అడిగింది 3 కానీ ఎంత కావాలంటే అంత తీసుకోమన్నాడు. సిగ్గుమాలి మాటికి అడగడం ద్వారా నీలో ఎంత ఆశగా ఉందో
అంతగా దేవుడు నేను వరాలతో నింపుతాడు. దేవుని స్తోత్రం. హౌ మచ్ యు ఆర్ యర్నింగ్ టు డూ గాడ్స్ వర్క్. అవును ప్రభు, నాకు నీ సేవ చేయాలి, నేను నీ వరములు లేకుంటే నేనేం చేయాలి. ఇట్స్ ఎ టూల్ బాక్స్ అనమాట. చూడండి, ఒక కార్పెంటర్ దగ్గర టూల్ బాక్స్ అని ఉంటుంది. ఆ బాక్స్ చాలా భద్రంగా పెట్టుకుంటాడు, ఎందుకంటే ఆ బాక్స్ లేకుంటే పని చేయరాదు ఆయన. ఆ టూల్ బాక్స్ అనమాట నీ దగ్గర, ఒక సేవకుని దగ్గర ఉన్న టూల్ బాక్స్ ఈ వరాలు. ఈ వరాలతోనే ఆత్మలను సంపాదిస్తాడు, ఆత్మలను దేవుని మార్గంలో నడిపించగలడు, సంఘాన్ని చక్కగా నడిపించగలడు. కాబట్టి ఈ 9 వరాలు కావాలని నువ్వు కోరినా నీకు ఇస్తాడు, లేక మరి దేవుని చిత్త ప్రకారము ఆయన పంచి ఇస్తాడని కూడా వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక ఈ అంత్య దినాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. మీరు గమనించాలి. ఇప్పుడు నేను 9 వరాలు వివరించాలని నాకు 100 రోజులు కావాలి, ఇంకో 100 రోజులు కావాలి. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్. ఒక్కొక్కటి వివరించాలి, మీకు విపులంగా మీ ముందు ఉంచాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం. ఒక గంటలో మీకు అర్థం చేయాలంటే కాని పని. అయినా నేను కొన్ని మెయిన్ హైలైట్స్ మాత్రం ఇస్తాను, మీకు ఒక కీ ఇచ్చి వదిలేస్తాను. మీరే వాక్యం చదువుకుంటే పరిశుద్ధాత్ముడు మీకు ఇంకా వెలుగులోకి తీసుకొని వస్తాడు అనేక సత్యాలను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నాకు బయలుపరిచిన దేవుడే మీకు కూడా బయలుపరుస్తాడు. కనుక ఒక అటు ఇటు మీకు హెడ్లైన్స్ ఇచ్చి వదిలేస్తాను, మీరే పఠించాలి వాక్యాన్ని. కాబట్టి ఈ ప్రవచన వరం అనేది చాలా గొప్ప వరం. ప్రవచన వరాన్ని మీరు ఆసక్తితో అపేక్షించాలని ఈ వరం గురించి పౌలు భక్తుడు అంటున్నాడు. 1 కొరింథీ 14 అధ్యాయం చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎందుకంటే ఎన్ని వరాలు ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థం. ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. యూ మే బీ హ్యావింగ్ ఆల్ ద గిఫ్ట్స్, 9 gifts, బట్ యూ డోంట్ ఆపరేట్. ఇఫ్ యూ డోంట్ ఆపరేట్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ బీ ఇన్ వెయిన్. అందుకే ప్రేమ గురించి ఒక అధ్యాయం ఉన్నది. ఈ 12, 13, 14లో ఇది వరాల గురించి ఉంది. చాలా చక్కగా సంఘంలో ఉన్న క్రమం గురించి చెప్పినాడు. 12, 14 మధ్యలో ఒక అధ్యాయం ఉంది, 13వ అధ్యాయం. ఆ 13వ అధ్యాయం దేని గురించి ఉంది? ప్రేమను గురించి ఉన్నది. ఎన్ని ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థమని. అయితే 14వ అధ్యాయంలో చూడండి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరినో గ్రహింపడు కానీ వాడు ఆత్మ వల్ల మర్మములను పలుకుచున్నాడు. అంటే అది భాషలో వరం గురించి రాసింది. ప్రవచన వరం గురించి, ప్రవచనం అనగా ఏంటి ప్రవచనం? పేతురు తన పత్రికలో చాలా చక్కగా వివరిస్తున్నాడు. ప్రవచనము అంటే మొట్టమొదట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అది దేవుని వాక్యం, దేవుని వాక్కు. ప్రవక్త ఎవరు? ప్రవక్త అంటే దేవుని మాటలు ప్రజలకు అందించేవాడు. హల్లెలూయా చెప్తారా? మిమ్మల్ని హల్లెలూయా ఎందుకు చెప్పిస్తున్నాడే మీ నిద్రమత్తు నుండి విడుదల కావాలని. అంటే దేవుని మాటలు ప్రజలకు అందించేవాడు ప్రవక్త. దేవుని నుండి వర్తమానం పొందుకుంటాడు, ప్రజలకు అందిస్తాడు. మరి సంభవింపబో కార్యములను గురించి పరిశుద్ధాత్ముడు అతనికి బయలుపరిస్తే అది కూడా తన నోటి ద్వారా సంఘానికి తెలియజేస్తాడు. ఇది యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీరు చూడ, సంభవింపబోవు కార్యములను ఆయన బయలుపరుస్తాడు, సత్య స్వరూప్యగు ఆత్మ సత్యములో సర్వ సత్యంలో నడిపిస్తాడు. అయితే మరి ప్రవచన వాక్యం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో అసలు ప్రవచనాలన్నీ మీ చేతిలోనే ఉంది. మీ పరిశుద్ధ గ్రంథం ఇలా పట్టుకోండి ఒకసారి, నిండుగా అని ప్రవచనాలు ఇవి. పాత నిబంధనలో ప్రవక్తలు, క్రొత్త నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన మాటలు, దేవుని మాటలు. వాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు హిస్ ప్రాఫిట్స్ దిస్ అ బండిల్ ఆఫ్ ప్రాఫెసీ. ఎక్కడెక్కడో పరిగెత్తారు. చిలుక శాస్త్రం కావాలి, పిట్ట కథలు కావాలి, బుర్ర కథలు కావాలి, వాళ్ళు ఏదో చెప్తే మీకు అయిపోతుందని పిచ్చి పిచ్చి భ్రమలతో మీ జీవితాలు వ్యర్థం చేసుకుంటారు. మీకు తెలివి లేకుండా నాకు ఇష్టము లేదు అని పౌలు భక్తులు అంటారు. మీకు సిగ్గు కలుగుటకు నేను ఈ మాటలు చెప్తున్నాను మరొక దగ్గర అంటాడు. మీకుతో మాట్లాడాలంటే నేను బెత్తంతో రావాలని మరొకసారి రోషంతో అంటాడు పౌలు భక్తుడు. ఎందుకంటే ప్రేమ ఎక్కడుందో అక్కడ గద్దింపు తప్పకుండా ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డలను ప్రేమిస్తే గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. ఎందుకంటే వారి క్షేమాన్ని కోరుతుంది. వారిని కొన్నిసార్లు 2 వాతలు పెడుతుంది. ఎందుకంటే వారు చక్కగా నడుచుకోవాలని
ఒక నిజమైన తల్లి లేక తండ్రి తమ బిడ్డలు క్రమంలో నడవాలని ఎంతో ఆశిస్తారు. అలాగే పౌలు భక్తుడు సంఘాలు గట్టి ఆయనకు ఎంత అనుభవం ఉన్నది, సువార్త సేవ చేసి ఎంత అనుభవం ఉన్నది. కాబట్టి విశ్వాసులు పెడత్రోవలో పోయినప్పుడు ఆయన గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. మరి పేతురు ఏమంటున్నాడు తన పత్రికలో చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు నేను చదువుతున్నాను. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకోచుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ప్రవచన వాక్యము అని అంటున్నాడు. అంటే దేవుని మాటలు, దేవుని మాటలు ప్రతిదీ కూడా జరుగుతుంది. అసలైన ప్రవచనం ఏంటి, అబద్ధ ప్రవచనం ఏంటి? అసలు ప్రవచనం అంటే అది ప్రవక్త నోటి నుండి విడుదలైన తర్వాత అది తప్పకుండా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. అది సత్యంతో కూడింది కాబట్టి ప్రవక్త ప్రవచించిన మాటలు నెరవేరుతాయి. ఒకవేళ ప్రవక్త ప్రవచించిన తర్వాత అది నెరవేరలేదంటే మరి ఆ ప్రవచనము దేవుని నుండి వచ్చింది కాదు అని నమ్మాలి. అబద్ధ ప్రవక్తలు ఎన్నెన్నో ప్రవచిస్తారు, ఒకటి నెరవేరదు. కానీ కొన్నిసార్లు దేవుడు ఒక మాట సెలవిచ్చిన తర్వాత, ఇప్పుడు నినవే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని అన్నాడు. తర్వాత వాళ్ళందరూ పశ్చాత్తాప హృదయంతో దేవుని తట్టు తిరిగి వారు క్షమాపణ కోరినప్పుడు దేవుడు తన హృదయం మార్చుకున్నాడు. మార్చుకొని జాలిగల దేవుడు కదా, చేయను ఉద్దేశించిన కీడు ఏం చేసినాడు, కొట్టివేసినాడు. అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు దేవుని నోటి నుండి వచ్చే మాట కూడా ప్రార్థనా శక్తి ద్వారా అదేమవుతుంది, మారిపోతుంది, మంచి కొరకు మారిపోతుంది. ఈ దేశం మీదకి నేను గొప్ప కీడును రప్పించబోతున్నాను అని భారతదేశం మీద ప్రవచనం వచ్చిందనుకోండి, ఆ ప్రవచనం జరగలేదంటే కోకొలులుగా దేవుని ప్రజలు ఆ ప్రవచనము మరి నెరవేరకుండా దేవుని మనస్సు మారిపోవాలి, మా దేశం మీద కీడు రావద్దు అని ప్రార్థన చేస్తే అలాగే జరుగుతుంది. దేవుని నమ్మితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే దేవుని మాట జరగదని కాదు, దేవుని మాట తప్పకుండా జరుగుతుంది. కానీ దేశ ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని మనస్సును ఏం చేసినారు, వారు మార్చగలిగిన శక్తితో వారు వేడుకున్నారని అర్థం. జాలిగల దేవుడు మనసు మార్చుకున్నాడు. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నెరవేరుతుంది. మరి ఇక్కడ అందుకే అంటున్నాడు, దేవుని మాటలు అది ప్రవచన మాటలే. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలంగా దేవుని మాటలు పలికితే తప్పకుండా దాంట్లో భవిష్యత్ గురించిన కార్యాలు దేవుడు తన దాసులకు బయలుపరిస్తే అది తప్పకుండా మనము అది గ్రహించాలి. కానీ పిచ్చి పిచ్చి మాటల వైపు పరిగెత్తకూడదు. ప్రతి ప్రవచనానికి వాక్యం ఆధారంగా ఉండాలి. ద బేస్ షుడ్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. చాలా కుటుంబాల్లో మేలుకు బ్రతిగా కీడు రావడము నా 27 సంవత్సరాల పరిచయంలో నేను చూసిన. ఐ హ్యావ్ విట్నెస్డ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని కోపము అట్టి కుటుంబాల మీద రగులుకోవడం నేను చూసినాను. ఎందుకంటే వారు ఒక్క దగ్గర కుదుటబడి దేవుడు వారికి ఇచ్చిన సంఘము, వారికి దేవుడిచ్చిన కాపరి యొక్క మాటలు చాలు అని నమ్మకం లేకుండా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వారేమంటున్నారు వీరేమంటున్నారు, అక్కడ పోతే బాగుంటుంది, వీరు నా తల మీద చేయి పెడితే బాగుంటుంది, వీరు ప్రార్థన చేస్తే బాగవుతుంది. అది చాలా తప్పు. నీకు విశ్వాసం మనుషుల మీద కాదు, దేవుని మీద ఉండాలి నీ విశ్వాసం. దేవుని స్తోత్రం. డోంట్ ట్రస్ట్ పీపుల్, ట్రస్ట్ గాడ్. నువ్వు ఒక దగ్గర నాటబడాలి, వేరుదన్నాలి, ఆ చెట్టు ఎదగాలి, అక్కడ పోషణ నీకు అవసరమై ఉన్నది, నువ్వు బహుగా ఫలిస్తావు. అలా కాకుండా పరిగెత్తి పరిగెత్తి చెప్పులు అరిగిపోతుంది,
అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, ఎటు కాకుండా అయిపోతారు. చూడండి ఎన్ని కుటుంబాలు అలాగ దేవుని ఉగ్రత పాలైపోయింది. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి మీ మనసులు మారాలి. ఈ అంత్య దినాల్లో చాలా ఇలాగ అబద్ధ ప్రవచనాలు వస్తాయి. మీకంతా బాగైపోతుంది, మీకు అది అవుతుంది ఇది అవుతుంది. చిన్నప్పుడు నేను ఒకసారి చూసినాను, బయట నిలబడి ఇలాగ చూస్తూ ఉంటే ఒకటి చిలుకను పట్టుకొని వచ్చినాడు, పంజరంలో చిలుక, పచ్చ రామచిలుక వచ్చింది. మా ఇంటి ఎదురుగున్న ఒక ఆవిడ పిలిచింది, రాయ్యా నాకు చెప్పు ఏమవుతుంది, మాకంతా బాగుంటుందా అంటే. చిలుక చెప్తుందా నీకు భవిష్యత్ గురించి? ఆ చిలుక ముందు వేసినాడు ఇట్లా ఏదో, అది ఈ పేపర్ తోటి ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసి వేసినాడు. ఆ చిలుక కుక్ కుక్ అని పోయి ఒక్కటి తీసింది, ఇచ్చింది, అయిపోయింది. దాని మీద ఇంకేదో పంచాంగం తీసినాడు, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఏదో చెప్పినాడు, ఆమె అంతా నమ్మింది, నమ్మి పైసలు ఇచ్చింది. దానికి పైసలు ఇవ్వాలి, చెల్లించాలి కదా డబ్బు. అది తీసుకొని వాడు పోయినాడు. అలా కాదు ప్రవచనం. చాలామందికి హడావుడి, రేపు ఏమవుతుందో నాకు తెలియాలి. ఒక ఆవిడ నా దగ్గర హడావుడి పరిగెత్తుకొని వచ్చి, నా భర్త మారుతాడమ్మా, నా భర్త మారుతాడమ్మా. నేనన్నాను, నేను సోదే చెప్పే స్త్రీని గాను, నాకు చిలక శాస్త్రం అంతకంటే రాదు. నాకు ఒక్కటే తెలుసు, ఇది పరిశుద్ధమైన దేవుని వాక్యం. ఈ వాక్యంలో ఉంది, నువ్వు నమ్మిన నీ నమ్మిక చొప్పున నీకు తప్పకుండా కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ భర్తకు రక్షణ, నీ కుటుంబానికి కూడా రక్షణ ఇస్తాడని నమ్మాలి. నువ్వు వాక్యాన్ని నమ్మకుండా నన్నేదో హడావుడిగా పలుకుమంటే నేను ఎలా పలకాలి అని చెప్పినాను. అయితే ఆమెకు ఎంత హడావుడి అంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా ప్రార్థన చేయించుకోకుండానే వెళ్ళిపోయింది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు చాలా జ్ఞానం అడగాలి. జ్ఞానము అడగడం దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే జ్ఞానము నువ్వు పొందుకున్నప్పుడే దేవుని మనస్సును నీకు అర్థమవుతుంది. సొలొమోను దేవుడు జ్ఞానం అడగగానే జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చేస్తాడు కదా. యాకోబు 1:5 ఉంది, జ్ఞానం అడిగితే నేను ధారాళంగా ఇస్తాను. జ్ఞానం అడగడం దేవునికి చాలా ఇష్టం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 యోహాను 4వ అధ్యాయము. ఏ వరం ధ్యానిస్తున్నామండి మనం? ప్రవచన వరం. వెరీ గుడ్. 4వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోని బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇంతకంటే స్పష్టంగా మీకు మరి వాక్యము మీ ముందుంది కదా. మీరు ఎలా మోసపోతారు? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, ఎండ్ టైమ్స్, మనం ఇన్ని రోజులు విన్నాం, ఇది యుగాంతం, చివరి కాలం, ప్రభు వచ్చే వేళ. చాలామంది అబద్ధ ప్రవక్తలు పుట్టుకొస్తారు, పుట్టగొడుగుల్లాగా. ఎక్కడ చూసినా అంతేనండి. అబ్బో, ఎక్కడ చూసినా అబద్ధ ప్రవక్తలు పెరిగిపోయినారు. ప్రజల కష్టార్జితాన్ని వారు మోసంతో బిగబట్టుకుంటున్నారు. ప్రజలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వారికి ఈ వాక్యం అర్థం కాకుండా చదవడానికి కూడా వారు శ్రమ తీసుకోరు కదా. అందుకే యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు యోహాన్ అంటున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోని బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మే అవసరము లేదు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరేం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించాలి, డిజాన్. మళ్ళీ దానికి వివేచన వరం కావాలి. అప్పుడు నీకు తెలుస్తుంది అసలియా నకిలియా అని. ఒక ఆవిడంట వాకిలు ఉడుస్తుందట. 5 తులాల బంగారం వేసుకొని ఉదయకాలం స్నానం చేసి మంచిగా వచ్చి చక్కగా వాకిలు ఉడుస్తుంటే ఆమె మెడ మీద బంగారం మెరిసిపోతుందట. మెరిస్తే వాడు పేపర్ కాగితాలు అమ్మేలు వాడు కూడా అదే దారిలో వస్తున్నాడు. ఈమెను చూడగానే వానికి ఆశ పుట్టింది. అమ్మయ్య, ఈ ఉదయం ఎవ్వరు లేరు కదా ఇక్కడ, చీకట్లో ఈమె ఊడుస్తుంది. వానికి కన్ను పడ్డది ఆ మెడ మీద ఉన్న 5 తులాల గొలుసు మీద. వాడు సైకిల్ ఆపి ఒక్కసారి ఎగబడి ఆ గొలుసు లాక్కొని వెళ్ళిపోయినాడు. అది పేపర్ కాగితాలు కాదు, అది బాసాలు, స్టీల్ బాసాలు. పాత బట్టలు ఇస్తే మీకు స్టీల్ బాసాలు ఇస్తామని పెద్ద స్టీల్ బాసాల మూట అన్నమాట. అది అక్కడ దింపినాడు, ఆగినాడు, ఈ గొలుసు ఎత్తుకొని ఉరికిపోయినాడు. ఈమె పగపక నవ్వి
ఆ మొత్తం స్టీల్ గిన్నెలు తీసి ఇంట్లో పెట్టుకుందట. ఎందుకంటే ఆమె మెడ మీద ఉండింది బంగారం కాదు, అది దాదాపు 100 రూపాయలది గొలుసు అనమాట. బాగా మెరిసిపోతుంది. వాడు భ్రమతో అది 5 తులాల బంగారం అనుకొని ఉన్న గిన్నెలు స్టీల్ గిన్నె కొత్తవన్నీ వదిలేసిపోయినాడు. అలాగుంటుంది ఈ లోకంలో. మీరు మరి దేవుని ఆత్మను వివేచింపకుండా అబద్ధ ప్రవక్తల బుట్టలో పడిపోతారు. ఇంకో మాట కూడా ఉంది చూడండి. మరి తిమోతికి రాస్తూ హెచ్చరిస్తున్నాడు. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అయితే కడవరి దినములలో, ఇక్కడ కూడా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చివరి దినాలని, ఎండ్ టైమ్స్, ఇక్కడ కూడా కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును అలక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దయ్యముల ఆత్మ, మోసపరచు ఆత్మ, దయ్యముల బోధ. కడవరి దినముల్లో అబద్ధికులు వేషధారణ వలన ఇలాంటి కార్యాలతో ప్రజలను మభ్యపెడుతూ మోసగిస్తారని ఆత్మ తేటగా చెబుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక కార్యము నేను సేవా జీవితంలో చాలా చూసినాను ఇలాంటివి. చాలా ఏడ్చుకుంటూ నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను. సమ్ 20 years బ్యాక్ బ్యాంక్లో ఉన్నప్పుడు బస్సులో వస్తున్నాను. అయితే ఒక సీటు ఖాళీ అయితే నేను కూర్చున్నప్పుడు నా ప్రక్కనున్న పాప 30 సంవత్సరాలు ఉంటుంది, వివాహం కాలేదు. నన్ను చూసి ఆమె మరి ఆమె నన్ను గుర్తుపట్టిందో లేదో తెలియదు, కానీ అప్పుడు అందరికీ అంత తెలియదు నేనంటే. ఆమె ఏడుస్తూ ఆ కొంగంతా తడైపోయింది. నేను ప్రభు ప్రేమతోటి ఏదో క్రిస్టియన్ గర్ల్ లాగా ఉందని పక్కన ఇట్లా తట్టి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినాను. అమ్మ మీరు సేవకులా అన్నది. అవును నేను సేవకురాలనే అన్నాను. అప్పుడు అంటుందన్నమాట, అమ్మా మా జీవితం అంతా నాశనం అయిపోయింది, నేను తట్టుకోలేనంత దుఃఖంలో ఉన్నాను, దినమంతా ఈరోజు ఏడ్చినాను. ఎందుకు దినమంతా ఏడ్చినావు, ఎక్కడ పని చేస్తావు అంటే ఇది పలానా ఆఫీస్లో పనిచేస్తాను అనేది. ఏమైందంటే అమ్మ ఒక అబద్ధ ప్రవక్త మా ఇంటికి వచ్చినాడు. మా తల్లిదండ్రులు చాలా అన్యోన్యంగా ఉంటారు, మాది చాలా సంతోషం గల కుటుంబం, 6 పిల్లలం మేము, అందరు కలిసికట్టుగా ఎంత ముచ్చటగా ఉంటాం. కానీ ఒక అబద్ధ ప్రవక్తుడు మా ఇంటికి వచ్చి తరచుగా వచ్చి ప్రార్థనలు జరిగిస్తే మేమంతా మోసపోయినామమ్మా. ఏమైంది అని అంటే ఒక ప్రవచనం చెప్పినాడు. మా తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ప్రవచనం చెప్పినాడు. ఇదిగో నేను ఒక కార్యము నేను చెప్పబోతున్నాను, ఇది యెహోవా వాక్కు. దొంగ ప్రవక్తలన్నీ ఇది అటాచ్ చేస్తారు, జాగ్రత్త. వాళ్ళ సొంత తలంపులో నుండి మాటలు చెప్పినాక వాళ్ళు అటాచ్ ఏం చేస్తారంటే ఇది ఎవరి వాక్, ఇది యెహోవా వాక్. ఏమి ప్రవచనం అని అంటే, ఇదిగో నీ భర్త 30 సంవత్సరాల నుండి నీకు తెలియకుండా పరస్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. అయిపోయిందా? పచ్చని కాపురంలో ఏం తగిలించినాడు? మంట. ఆమె షాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వారు కుటుంబ జీవితంలో అసలు అల్లర్లే, ఒకరినొకరు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు, చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు. ఈ అబద్ధ ప్రవక్త పలికిన మాటకు ఆమె షాక్ అయిపోయి ఆమె ఉరిగిపోయిందంట, అన్కాన్షియస్ అయిపోయిందట. ఎందుకంటే షాక్ కదా, గత 30 సంవత్సరాల నుండి అక్రమ సంబంధంలో నీ భర్త ఉన్నాడంటే ఏ స్త్రీ తట్టుకుంటుందండి? నో ఉమెన్ కెన్ టాలరేట్ దట్. ఆమె పడిపోయింది. అయితే తర్వాత ఆయన ఏదో మరి ప్రార్థనలు చేసి వెళ్ళిపోయినాడు. తర్వాత నాన్నగారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఈమె నిలదీసింది. పెద్ద అల్లరి మా ఇంట్లో, ఎంత అల్లరి అంటే చెప్పుకోలే, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఒక వారం తిరిగేలోగా మా తండ్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండమ్మా. తండ్రి చనిపోయినాడు, ఆ దుఃఖం తట్టుకోలేకుండా నా తల్లి పడకెక్కిందమ్మా, పక్షవాతం వచ్చింది, హై బీపీ వచ్చి పక్షవాతం వచ్చింది. ఇలాగో నా తండ్రి చనిపోయినాడు. హీ వాజ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద హౌస్. ఇంటికి మంచి జీతం తీసుకొచ్చి మేమంతా సంతోషంగా ఉన్నా ఈ సమయంలో ఈ అబద్ధ ప్రవక్తుడిలో వచ్చి చిచ్చు పెట్టాడు. నా తల్లి పడకెక్కింది, ఆమెకు సేవలు చేయలేక మేము అలసిపోతున్నాం, పిల్లలందరూ చెల్లా చెదరైపోయినారు. అంటే మీరేమనుకుంటారు?
ఇది దేవుని వద్ద నుండి వచ్చిన ప్రవచనమే అంటారా? వాడు మోసగాండు. వాడు డబ్బులు గడించడానికి ఈ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు అసలు మన పని ఏంటి? నేను ఎప్పుడు చెప్తాను, ఒక క్రమం గల కాపరి ఎప్పుడు కూడా స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాడు. మొట్టమొదటి పాయింట్ మీరు గమనించాలి. నా తండ్రి కూడా 65 సంవత్సరాలు సేవ చేసినాడు. మేమంతా పెరిగినాం సేవలోనే. మై ఫాదర్ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు హౌస్ వేర్ ఏ ఉమెన్ ఈజ్ అలోన్. అక్కడే తప్పు కదా వాడు చేసింది. ఆమె అంటున్నప్పుడు ఏమవసరం ఈ ప్రవక్తకు వెళ్ళడానికి? అది కూడా అబద్ధ ప్రవక్తలు చెప్పి మంచి కుటుంబాన్ని వాడు సర్వనాశనం చేసినాడు. ఇది దేవుడు చేసిన పని కాదు. సాతాను చర్య ఎప్పుడు కూడా నాశనము చేయడమే. కుటుంబం పాడైపోయింది. ఇప్పుడు కూడా ఉన్నారు వివాహం కాకుండా ఈడు మీరు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఆత్మను నువ్వేం చేయాలి? వివేచించాలి. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిందా, ఇది సాతాను నుండి ఉద్భవించిందా అనే ఆ వరము, వివేచన వరం కూడా ప్రవచనము పలికే వారి పట్ల నీవు తప్పకుండా మరి జ్ఞానంగా ప్రవర్తించాలి. మరి వాక్యంలో చూసినప్పుడు ప్రవచనం అంతా కూడా సంఘ క్షేమము నిమిత్తమే అని రాసి ఉంది. మొదటి కొరింథీ 12వ అధ్యాయం చూసినప్పుడు ఇది కీడు చేసేది కాదు ప్రవచనం. ప్రవచనం ఎప్పుడు కూడా క్షేమం కొరకు, వ్యక్తి క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు అది దేవుడు పలికించిన మాటలని గమనించాలి. అవును, కీడు రానున్నప్పుడు కూడా దేవుడు బయలుపరుస్తాడు. మేలు జరిగేటప్పుడు కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నేను జరిగించబో సంగతి నా స్నేహితుడైన అబ్రహామునకు నేను దాచెదనా? విల్ ఐ విత్హోల్డ్ ద థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫ్రమ్ మై ఫ్రెండ్ అబ్రహాం? 17వ వచనం, ఆదికాండం 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? ఎందుకు దాయడు? ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మినాడు, దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడు, ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నాట్ విత్హోల్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ అబ్రహాం. అలాగే దేవుని ఆత్మతో నింపబడిన వారికి జరగబో కార్యాలను తప్పకుండా బయలుపరుస్తాడు. అది క్షేమకరంగా ఉంటుంది. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 27 నుండి నేను చదువుతున్నాను. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. సంఘము అంటే క్రీస్తు శరీరం అని మనకు తెలుసు. మనమంతా ఎవరం అంటే ఆ సంఘములో అవయవములై ఉన్నాము. శరీరంలో ప్రతి అవయవం కూడా దాని విలువ ఉంది, దాని కర్తవ్యం ఉంది. అంటే సంఘము క్షేమంగా ఉండాలంటే ప్రతి అవయవం కూడా చురుగ్గా పనిచేయాలి కదా. మరి ఇక్కడ మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారిగాను, కొందరిని ఉపకారము చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించాం. అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలు అర్థం చెప్తున్నారు. ఇవన్నీ వివరించి ఒక మాట అంటాడు, కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను. ఇదంతా వరాలు, వీటన్నిటిని మించిన ఒక గొప్ప మార్గం మీకు చూపెడుతున్నాను అని చెప్పి 13వ అధ్యాయంలో దేని గురించి వివరిస్తున్నాడు? ప్రేమ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ప్రేమ లేకుంటే ఇవన్నీ వట్టిదే అన్నమాట. అందుకే అంటున్నాడు, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ఇదంతా మీకు తెలిసిందే, మీరు చదవడానికి మీకు కీ ఇస్తున్నాను అంతే. కనుక సంఘము క్షేమంగా ఉండాలి అంటే దేవుడు ముందుగా తన దాసులకు కొన్ని కార్యాలు బయలుపరుస్తాడు. మీరు ఇప్పుడు ఈ దినాల్లో మీరు చూసినారు, 40 రోజులు మనము దేవునితో నడిచినాము. సిలువను ధ్యానిస్తూ చాలా ఆత్మలో ఉత్తేజం కలిగి ఉన్న వేళలో దేవుడు తన దాసులను నాకు మాట్లాడుతున్నాడు, ఇది 40తో ఆగదు, ఎక్స్టెండ్ ఇట్ టు 100 days. అంటే నేను అన్నాను, దేవా ఎలాగైనా 40 రోజులు మేము చేసి ముగించాలి, తర్వాత మేము రిలాక్స్ కావాలనుకున్నాము. ఇప్పుడు నువ్వు 100 రోజులు అంటే ఇది చాలా దొడ్డ పని అని నేను అనుకున్నాను. కానీ అది దేవుని మాట అని నాకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ డిజర్న్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. ఇదేదో పేరు కొరకు అందరికంటే ఎక్కువ చేస్తున్నామని బడాయి చూపెట్టుకోవడానికి కాదు. దేవుడు చెప్పిన మాటకు నేను విధేయత చూపెట్టాలి. యజమాని చిత్తం మెరుగు చేయకుంటే నాకు దెబ్బలు పడతాయని నేనేం చేశాను, అడుగు పెట్టాను.
అడుగు పెట్టాలంటే పర్మిషన్ కావాలి, అప్లై చేశాను. దేవుడు క్రమక్రమంగా అన్ని కార్యాలు ఒప్పించి సమకూర్చి 100 రోజులు మన ముందు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. అంటే దేవుని సేవకుల నుండి వచ్చే నోటి మాటను ఏం చేస్తాడు? రూఢీపరుస్తాడు. నమ్మితే గట్టిగా దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఇది ప్రవచనమే ఇది. ఎందుకంటే 100 రోజులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనం తప్పకుండా దైవ కార్యాలు చూస్తాం. అంటే ఎంత అద్భుతం అండి. నిన్నటి రోజు సాయంకాలము రవి బెంజమిన్ గారు ఉస్మానియా గార్డెన్స్లో చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. పరలోకము నరకము అనే గంభీరమైన ప్రసంగాన్ని అందించినారు. అంటే నేను అక్కడ కూర్చొని ఆలోచించినాను, ఎంత గొప్ప దేవుడు నాయనా నువ్వు చెప్పి నెరవేర్చిన దేవుడు. 40 రోజులు సిలువ ధ్యానం, 40 రోజులు పునరుద్ధానము, 10 రోజులు రెండవ రాకడ, మరి ఇన్ని రోజులు పరిశుద్ధాత్మ శక్తి వరములు, తర్వాత పరలోకము సంపూర్ణ సువార్త ప్రజలకు అందింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫుల్ గాస్పెల్. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని స్వస్థపరుస్తాడు, దేవుడిని గాయం కట్టడం మాత్రం కాకుండా ఒక విశ్వాసి తెలుసుకోవాల్సిన సంపూర్ణ సత్యాలు ఈ 100 రోజుల సంఘానికి అందించగలిగినాము. గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ. అందుకే ప్రవచనము అన్నప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది, నెరవేరి తీరాలి. చాలామంది చాలా ప్రవచిస్తారు, దాంట్లో ఒక్కటి కూడా నెరవేరదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆమె చాలా ఈర్ష్యతో నా దగ్గరకు వచ్చింది. ఆమె కూడా సేవకురాలు. ఆమెకు నన్ను దేవుడు ఇంతగా వాడుకుంటే చాలా ఈర్ష్య వచ్చేసింది అన్నమాట. అది నాకు తెలిసిపోతుంది. ఆమె ప్రైజ్ ది లార్డ్ అంటుంది, నా దగ్గరకు వచ్చి మంచిగా చాలా మరి చక్కగా నవ్వుతూ నన్ను ప్రశంసిస్తుంది. కానీ ఆ రోజు ముందే దేవుడు నాకు బయలుపరిచిన ఒక కార్యం మీకు చెప్తాను. ఈమె రాకముందే దేవుడు నాకు కలలో ఒక కార్యం చేస్తున్నాడు. నేను నిద్రపోతున్నాను, వాక్యం చదివి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి పడుకున్నాను. అప్పుడు ఒక నక్క నా దగ్గరకు వస్తుందన్నమాట. ఆ నక్క ఒక మనిషి చక్కగా చిరునవ్వు నవ్వుతే ఎలా ఉంటుంది, ఆ నక్కనే అది. నక్క తోకుంది, బాడీ అంతా నక్కనే, కానీ విత్ ఏ హ్యూమన్ స్మైల్ అది నా దగ్గరకు వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో అంటున్నాడు, ఇదిగో రేపు ఒక వ్యక్తి నీ దగ్గరికి ఇలాగే నవ్వుకుంటూ వస్తారు, నువ్వు గమనించాలి, ఆమెను నమ్మకూడదు అని నాకు హెచ్చరిక ఒక రాత్రి ముందే కలిగింది. అప్పుడు నేను చాలా అలర్ట్ అయిపోయినాను అన్నమాట. మీకు తెలుసు కదా అలర్ట్ ఉంటే ఎప్పుడు. అయితే రాగానే గమనించినాను, అబ్బో ఇది దేవుని నుండి వచ్చిన వ్యక్తి కాదు, ఇది సాతాను సంబంధాన్ని నేను గమనించినాను. ఆమె చెప్పే కబుర్లు నేను ఏది కూడా నమ్మకుండా ఆమెను పంపించేసినాను. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎప్పుడు తన బిడ్డలను నడిపిస్తాడు, జరగబోయే కార్యాలు ముందే చూపెడతాడు. ఇంకో కార్యం నా సేవా జీవితంలో జరిగింది, మీకు పంచుకుంటాను. నేను చెప్పాను కదా ఈ వరములతో పాటు నా అనుభవాలు కూడా పంచుకుంటాను. 1992లో ఈ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అనేది స్థాపింపబడింది. స్త్రీల కొరకే ఆరంభించినాము. మొట్టమొదట మనం పేరేం పెట్టినామంటే యునైటెడ్ ఉమెన్ ఫెలోషిప్ అని ఆరంభించాను. పురుషులకు సేవలు అంతా నాకు ఇసుమంతైనా నాకేం తెలియదు, దేవుడు చెప్పినట్టు చేసినాను. స్త్రీలను పిలువమన్నాడు, మీటింగ్లు స్టార్ట్ చేశాను, దేవుడు ఆశీర్వదించినాడు. మొదట పెట్టినప్పుడే మరి ఇక్కడున్న చంద్రశేఖర్ గారు ఉన్నారు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. చంద్రశేఖర్ గారు చూసినాడు, స్త్రీలు వచ్చేసినారు. మొట్టమొదటి కూడికి హాల్ అంతా నిండుగా స్త్రీలు, అందరు స్త్రీలు. అప్పుడు నేను ఒక దర్శనం చూసినాను. అది నెలకు ఒక సెకండ్ సాటర్డే మాత్రమే జరిగేది. చూడండి, అప్పుడు బ్యాంక్లో పనిచేస్తున్నాను. నెలకు ఒక్కడే కూడిక, అది కూడా 2 నుండి 4 గంటల వరకు ఉన్న కూడిక కొరకు నేను నెలంతా ప్రయాసపడేదా. హోల్ మంత్ ఐ యూస్ టు థింక్ అబౌట్ ఇట్, వర్క్ ఫర్ ఇట్, వర్క్ హార్డ్. ఒక్క ప్రసంగాన్ని నేను సిద్ధం చేయాలంటే నాకు ఒక నెల పట్టేది. ఏం ప్రసంగం చేయాలి, ఎలాగో ఏం మాట్లాడాలి నాకు తెలియదు కదా. అది వెతికి ఇది వెతికి అది వెతికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నెలకు ఒక్కటయ్యేది, అది కూడా 2 గంటలు. ఇప్పుడు వారానికి దాదాపు 40 పరిచర్యలు అవుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఒక్క ప్రసంగానికి నెల రోజులు సిద్ధపడేదాన్ని. ఇప్పుడు 100 రోజులు కాదు, 365 రోజులు ప్రసంగం చేయమని సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఇది ఎవరి కార్యం అండి? ఇది మనిషిని వల్ల అయ్యే కార్యమేనా? ఇది దైవ కార్యము. ఆత్మచేత దేవుడు నడిపిస్తున్నాడు. అయితే నేను చూసిన దర్శనం ఏంటంటే స్త్రీలందరూ నిండుగా చర్చ్ నిండుగా వచ్చినారు. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు స్త్రీలకు మాత్రం కాదు, ఇది పురుషులకు కూడా నీ ద్వారా పరిచర్య అందుతుంది అని నా దర్శనంలో
2 చెప్పులు వేలాడుతుంది ఆకాశం నుండి. ఆ చెప్పులు ఎలా ఉందంటే అది బొరుసుగా కాపర్ వేసుకుంటాడు కదా, కాపర్ వేసుకునే చెప్పులు అది. అది తిక్కుగా ఇంత మరి దొడ్డుగా కుట్టి రఫ్గా ఉందన్నమాట. పరిశుద్ధాత్మ అంటున్నాడు, లేచి చెప్పులు తొడుక్కో. అయ్యో, సున్నితంగా ఉన్నాయి నా పాదాలు, నేనెట్లా ఈ బొరుసు చెప్పు దొడ్డు చెప్పులు వేసుకోవాలి ప్రభు, నేను వేసుకోను, ఇది నా వల్ల కాదు, నేను నీకు చెప్తున్నాను, నువ్వు ధరించు అని అంటే నేను మెల్లగా లేచి ఆ చెప్పులు కిందికి దిగినాయి. నా కాళ్ళు దాంట్లో పెడుతుంటే అది నాకు అసలు సూట్ కావడం లేదు, వికారంగా ఉన్నాయి నా కాళ్ళకు. ఆయన నడుమన్నాడు, నేను చాలా వడిగా నడుస్తున్నాను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చూసిన చెప్పులు ఏం చెప్పులు అని దేవుణ్ణి అడిగినప్పుడు కాపరి వేసుకునే చెప్పులండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 27 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఒక కాపరి స్థాయిలో దేవుడు వాడుకుంటున్నాడా లేడా మీరే చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రవచనం, ఇది అంటే ఇది దేవుడు నా ద్వారా మరి నాకు చూపిన దర్శనం. అది నేను సంఘానికి కూడా ప్రకటించినాను. చాలా ఐ యూస్ టు ఫీల్ వెరీ షై అనమాట. ఎలాగ సంఘానికి ఒక కాపరిగా ఒక స్త్రీ ఉంటుంది. ఒకరోజు ఏదో ఆర్టికల్ చదువుతుంటే షెపర్డ్ అనే మాట వచ్చింది. అప్పుడు ఆత్మదేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, చూడు మొట్టమొదటి 3 అక్షరాలు ఏముంది అని అంటే SHE అని ఉంది. అబ్బా, షీ అనే వర్డ్ షెపర్డ్లో ఉంది కదా. అవును, ఆ గొర్రె మంద నీకు ఇచ్చినప్పుడు నువ్వు స్త్రీ అని పురుషుడని పక్షపాతం లేకుండా మందను గాయమంటే మందను గాయాలంతే. అదే ఇక పెడచెవి ఎన్నెన్నో విమర్శలు, ఏవేవో ఆటంకాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నాను, కానీ నాకు ఏ స్వరము వినబడియలేదు. దేవుని స్వరానికి లొంగినాను, దీవింపబడినాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి ఊహకు మించిన రీతిగా దేవుడు అదే స్థాయిలో నన్ను ఇంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే నేను మనుషుని తట్టు చూడలేదు, దేవుని స్వరానికే లొంగినాను, అందుకే దీవింపబడినాను. దేవునికి స్తోత్రం. అయితే ఇలాగూ దేవుడు తన దాసులను తప్పకుండా నడిపిస్తాడు. అంటే ఏ జెన్యూన్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ will definitely have an impact on one's life as well as in the lives of others. అంటే ఇట్స్ a word from the Lord, కాబట్టి తప్పకుండా అది జరగాలి. తర్వాత దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఎప్పుడు నేను ఆశపడేదాన్ని. ఎందుకంటే గొప్ప దేవుడు అంటాం కదా, గొప్ప దేవుడు అని పాట పాడతాం కదా, మరి చిన్న కార్యాలు ఎందుకు చేయాలి? ఐ హావ్ టు డూ ఎక్స్‌ప్లాయిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 1000 నామములు చెప్పాలని దేవుడు నాతో బయలుపరిచినాడు. అంటే 1000 నామాలు ఎక్కడుంటుంది కూడా నాకు అసలు తెలియదు. నేను ఒకరోజు ఉదయకాలం వాకింగ్ అని వెళ్తున్నాను, బ్యాంక్లో పనిచేసే రోజులు వాకింగ్ అని వెళ్తుంటే ఒక అతను నా ముందు నడుస్తున్నాడు, ఏవేవో వల్లిస్తూ ఉన్నాడు. అప్పుడు నాతో వచ్చిన సహోదరికి అడిగినాను, ఏంటి తను అప్పటి నుండి ఏదో గుడుగుడు అంటున్నాడు ఏంటి అని. కొద్ది దగ్గర పోయి విందామని మేము కొద్ది వేగంగా పోయి వినాలని ప్రయత్నించినాను. అప్పుడు నా స్నేహితురాలు అనేది అది సహస్రనామాలు, అవి వాటి నామాలు వల్లించడం ద్వారా వారికి శక్తి కలుగుతుందని నమ్మకం అని అంటే ఇమ్మీడియట్లీ గాడ్ గివ్ మీ ద ఐడియా, ఇదిగో నీవు పరిశుద్ధ గ్రంథంలో నుండి 1000 దేవుని నామములు చెప్పబోతున్నావు అని నాతో పలికినప్పుడు అసలు ఏంటి ప్రభువా ఇది, అసలు ఇది క్రిస్టియానిటీలో ఎక్కడ నేను చూడలేదు కదా. ఈ నామములు వాళ్ళ స్తుతి స్తోత్రం బుక్ ఉంటుంది, కానీ నామములు బిరుదులు, దేవుని బిరుదులు, యేసు ప్రభు బిరుదులు, పరిశుద్ధాత్మ బిరుదులు, దేవుని బిరుదులు ఏరాలంటే ఇది ఎవరి వశం ఇది అని నేను అనుకున్నాను. ఆ రోజు దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా గడిపినాను, ప్రార్థన చేసినాను. దేవుడు అనుమతించినాడు. నాకు మీకు చెప్తే చాలా ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ కెనాట్ డిస్క్రైబ్ విత్ మై టంగ్. నేను పరిశుద్ధ గ్రంథం తెరిచినాను. ప్రతి ఆదివారం సాయంకాలం 7 చొప్పున 7 నామముల ప్రసంగములు చేసినాను. 1000 ప్రసంగాలు చేయగలిగినాను. దేవునికి స్తోత్రం. 1000 ప్రసంగాలండి, 1000 నామాలంటే అవన్నీ పుస్తక రూపంలో స్టాల్లో ఉన్నది. 1000 మెసేజెస్ ఆన్ ద 1000 టైటిల్స్ ఆఫ్ గాడ్. అది ముగించడానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. అది నా కార్యం కాదు, అది ఎవరిచ్చిన శక్తి, అది దేవుడిచ్చిన శక్తి. ఇలాంటి కార్యాలు 27 సంవత్సరాల్లో చాలా గొప్పగా నేను చూసినాను. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారంటే అలాగే గొప్ప కార్యాలు చేయించినాడు. నన్ను నేను మరి నా గురించి నేను ఆలోచించినప్పుడు అంత ఆరోగ్యం కానీ అంత మరి స్కిల్డ్ కానీ ఉన్నట్టు నాకేమనిపించదు, కానీ దేవుడు బలహీనలను ఎన్నుకొని తన బలాన్ని లోకానికి ఏం చేస్తాడు, ప్రదర్శించగలడు. దేవుని
నా బలహీనత యందు ఆయన శక్తి ఏమవుతుంది? సంపూర్ణమైపోతుంది. ఎందుకంటే నేను కాదు, నా ద్వారా దేవుడు చేయిస్తున్న కార్యాలు అని ఒప్పుకుంటున్నాడు. నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అయి ఉన్నది. నేను ప్రయాసపడినాను కాదని కాదు, కానీ దేవుని కృప నాకు తోడున్నందుకు నేను అన్నిటి మీద విజయం పొందుకున్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే నా పరిచర్యలో, అంటే దేవుడు ఇచ్చిన ఈ పరిచర్యలో మరి అప్పుడే నేను చూస్తున్నాను అన్నమాట, దేవుడు పలుకుతున్నాడు, ఇదిగో నీకు చిన్న గుంపును కాదు, నేను పెద్ద గుంపుని ఇస్తాను. అప్పుడు నేను అనుకున్నాను, మా నాన్నగారు సేవ చేసినాడు, ఆ చిన్న మందిరం కట్టినాడు, అది అప్పుడు పెద్ద మందిరం అన్నమాట. మా నాన్నగారు కట్టేటప్పుడు సంఘ పెద్దలు ఉండినారు. వాళ్ళు అన్నారు, ఏమండి మీకు మతి భ్రమించిందా, 30 మందికి ఇంత పెద్ద ఆలయం ఎందుకని అడిగినారు. 30 మందేనండి, అది పట్టుమని 30 మంది ఉండే మా నాన్నగారు పరిచయం. అయితే మా నాన్నగారు దీర్ఘదర్శి అన్నమాట, దేవుని ఆత్మచేత నడిపింపబడినవాడు కాబట్టి అన్నాడు, కాదు, ఇది రానున్న కాలంలో చాలా పెద్ద గుంపుగా మారిపోతుంది, అప్పుడు ఈ సంఘము పట్టజాలంతగా అవుతుంది, ప్రజలు బయట కూర్చోవాల్సి వస్తుంది, మిద్దెల మీద కూర్చోవాల్సి వస్తుంది అని ప్రవచించినాడు. అక్షరాల నెరవేరిందండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పెద్దదానే మా నాన్నగారిని బాధిస్తే మా నాన్నగారి కళ్ళ నుండి నీళ్ళు వచ్చిందనమాట. మీరు ఎందుకు నమ్మరు దేవుని మాటలు? మీకు ఎందుకు ఇంత అవిశ్వాసం? నేను విన్నాను ఆ మాటలు చిన్నతనంలో. మీకు ఎందుకు ఇంత అవిశ్వాసం? దేవుడు ఎవరినో లేపబోతున్నాడు, తప్పకుండా వారి ద్వారా సేవలు జరిగిస్తాడు, ఇదంతా నిండి ప్రాంగణం అంతా నిండిపోతుంది, మిద్దంతా నిండిపోతుంది అని చెప్పినాడు. అదొక, అంటే జరగబోయే కార్యాలు దేవుని దాసం ద్వారా బయలుపరిచినాడు. అయితే నేను మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అది నా భాగ్యంగా ఎంచుకుంటున్నాను. మేము 5గురం అయితే నాన్నగారు వదిలిపెట్టిన సేవను అది అందుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. అంటే అది చాలా గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. మరి ఆ ఆలయం చాలా చిన్నగా అయిపోయింది. అప్పుడు పెద్దగా ఉన్న ఆలయము నా దర్శనం నెరవేర్చడానికి అది చాలా చిన్నగా అయిపోయింది. నేను ఎక్కడ తీసుకుపోవాలి ఈ ప్రజలందరినీ? ఏవా, ఏదో ఒక రెసిడెన్షియల్ ఏరియా, మైక్లో గట్టిగా మాట్లాడరాదు, ఆల్ నైట్ జరిపించరాదు, మరి ఏదైనా కానీ అపోజిషన్ ఉంది, అద్దాల బంగ్లాలో ఉన్నవాడు రాళ్ళు విసిరితే అద్దం పగిలిపోయినట్టు అంత కేర్ఫుల్గా నడిపించాలి. మైక్ తక్కువ చేయండి, తక్కువ చేయండి ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఈ మ్యూజిషియన్స్కి ఒక స్పిరిట్ వచ్చిందంటే వాయిస్తే ఇక అందరు చెవులు పగిలిపోవాలి. అయినా ఇది రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పాలి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, ఈ ఇరుకులో ఉండి నువ్వు మొరపెడుతున్నావు కదా, ఇరుకులో నుండి మొరపెడితే నేను విశాల స్థలంలోకి తీసుకొని వెళ్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, హౌ గాడ్ గైడ్స్. ఈ సంభవించబోయే కార్యాలు తన దాసులకు ఏ విధంగా బయలుపరుస్తాడు, చాలా ఆశ్చర్యం. అప్పుడు నేను ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను. 12 సంవత్సరాలు మేము ఆల్ నైట్ నడిపించినాం నాయన, చాలా ఇరుక్కటంలో జనాలంతా మధ్యరాత్రి బయటంతా కూర్చుంటారు, పాటలు పాడితే పొరుగు వారికి వినబడుతుంది. 12 సంవత్సరాలు వారు ఊరుకున్నారు, వారికి దేవుని ఆశీర్వాదాలు కలుగును గాక. 12 సంవత్సరాలు అయిన తర్వాత యవనస్తులు లేచినారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మాకు పరీక్షలు ఉన్నాయి, ఇంకోటి నాకు గుండె నొప్పి ఉంది, నేను అలసిపోతున్నాను, అది దాని కంప్లైంట్స్, పెద్ద పేపర్ నిండా కంప్లైంట్స్ వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? సరే, మరి స్థలం లేదు కదా, 4 సంవత్సరాలు సస్పెండ్ చేసినాం, ఆల్ నైట్ ప్రార్థనలు జరిపించలేదు. కానీ నాకు గుండెలో అయితే ఆశ, ఆల్ నైట్ జరగాల్సిందే. సంఘానికి చాలా ఎరువేసి పెంచేది ఏంటంటే ఆల్ నైట్ ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఇన్ని గంటలు సహవాస బలం, దేవుని సన్నిధి అనుభవిస్తారు, పాటలు, ప్రార్థన, వాక్యము, హెచ్చరికలు ఇవన్నీ ఉంటాయి. ఆల్ నైట్ కావాలని ఆశపడ్డాను. ప్రార్థన చేసినప్పుడు నాకు మరి దేవుడు ఒక సుందరమైన ఆలయం చూపెడుతున్నాడు. ఇంత బ్యూటిఫుల్ ఆలయం పట్టణంలో ఎక్కడుంది అని అడుగుతున్నాను. ఏంటి ప్రభు నువ్వు చూపెట్టేది, నాకు అర్థం కావడం లేదు, ఎక్కడుంది? అప్పుడు ప్రభు అంటున్నాడు, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నీ కొరకు సిద్ధపాటు చేసిన. అయ్యో, నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు, నాకు ఒక్క కమిటీ మెంబర్ తెలియదు. ఆ పాస్టర్ ఎన్ థామస్ అయ్య గారు అయితే నాకు తెలుసు, ఆయన పాపం వృద్ధాప్యంలో ఉన్నాడు. అయినా కమిటీ నిర్ణయమే ఉంటుంది కదా, వారు నన్ను గుర్తుపడతారేమో, నాకు అస్సలు ఒక్కరు తెలియదు ప్రభువా, నేను చెప్పినట్టు నువ్వు చేయి. సరే, వైట్ పేపర్ తీసుకొని ఒక అప్లికేషన్ పెట్టినాను. ఇంకా ప్రార్థనలో దేవుడు బయలుపరిచినాడు కదా, ఐ ఆనర్డ్ దట్. రాసినాను, మీరు నాకు అనుమతిస్తే ప్రతి నెల చివరి బుధవారం ఆల్ నైట్ ప్రార్థనలు ఇక్కడ జరపాలని దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు. 1 నెల తీసుకున్నారు, చాలా ఆలోచించినారు.
చాలామంది విరోధ భావంతో కూడా మాట్లాడినారట. కానీ నేను ఒకటి నమ్మినాను, దేవునికి విరోధమైన ఆలోచనైనను జ్ఞానమైనను వివేచనను నిలవదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాళ్ళు ఆలోచించి ఒక నెల అయిన తర్వాత ఇదిగో పట్టన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు 7 సంవత్సరాలు గతించిపోతుందండి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎంత వైభవంగా, ఊహకు మించిన రీతిగా ఈ పట్టణ ప్రజలకు మాత్రం కాకుండా డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వచ్చి దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు. ఒకసారి గట్టిగా చేతులు కొట్టి దేవుని స్తుతించండి. ఇలాగూ దేవుడు చెప్పిన మాట, అది ప్రవచనము అంటే జరగబో సంగతులను ముందుగా తెలియజేసి దాన్ని స్థిరపరిచే దేవుడు. అయితే ఇరకటం ఉంది, చెప్పినాను కదా, మా నాన్నగారు కట్టిన మందిరం ఏమాత్రం సరిపోదు నాకు ఇచ్చిన ఈ దర్శనాన్ని. ఎప్పుడు చాలా మరి ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం సాయంకాలము ఆరాధన అక్కడే జరిగేది. ఉదయము సాయంకాలం చాలామంది వస్తున్నారు. పార్కింగ్కు స్థలం లేదు. తిరిగి ప్రార్థన చేసినాను, దేవా ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరిచినాడు. ఇదిగో నేను విశాల స్థలానికి నేను తీసుకుపోతున్నాను. GN గార్డెన్స్ అని మషీరాబాద్లో గొప్ప, మరి దాదాపు 2000కు పైగా కూర్చునే స్థలం ఉన్న ఒక హాల్ చూపెట్టినాడు. అక్కడ వెళ్ళినాను. దేవుడు తన తలంపును స్థిరపరిచినాడు. 9 సంవత్సరాలండి అక్కడ మషీరాబాద్లో చేపల మార్కెట్ దగ్గర మరి ఎంతోమంది ఆత్మీయ జీవితంలో క్రొత్త కార్యాలు చూడగలిగినారు, రక్షణ పొందినారు. నేను ఎందుకు చెప్తున్నానంటే గాడ్ గైడ్స్ విత్ ఎ స్పిరిట్ అనమాట. అక్కడ 9 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే చాలా మోటు స్థలం అది. అక్కడంతా నిండుగా త్రాగుబోతులు, బెస్సవారు, చేపలు మరి వ్యాపారం చేసేవారు, తాగి భయంకరమైన రాక్షస స్వభావం గలవారి మధ్యలో యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ 9 సంవత్సరాల పరిచర్య అందించింది అంటే అది దేవుని కార్యమే. దేవునికి స్తోత్రం. నేను దేవుడు హౌ గాడ్ గైడ్స్ విత్ హిస్ ఫోర్సైట్ అంటే ముందుగానే దేవుడు బయలుపరిచి అడుగులు వేయడానికి దేవుడు కృపణిస్తాడు. తీరా అక్కడ 9 సంవత్సరాల అయిన తర్వాత చాలా ఎదురు శక్తులు ఎదుర్కొన్నాము. ఎందుకంటే రాళ్ళు కొట్టేది వారు. పులిపిట్ మీద నేను వాక్యం చెప్తున్నప్పుడు పటపట రాళ్ల వర్షం. అయ్యో ఇదేంటి ఇక్కడ అంటే అక్కడ చేసిన సేవ చాలా అన్నమాట. ఇంకా వీ హ్యావ్ టు మూవ్ అవుట్ టు సమ్ అదర్ ప్లేస్. కొన్నిసార్లు మనకు ఆటంకాలు వస్తాయి, వితర్కాలు వచ్చినప్పుడు అన్ని మేలు కొరకే సమకూడి జరుగుతుంది. అక్కడ ఒక డిస్కంఫర్ట్ వచ్చింది, డిస్లొకేషన్. అప్పుడు తిరిగి ప్రార్థన చేసి నేను, చెరియన్ గారు, కొంతమంది స్టాఫ్ ఒక కారు తీసుకొని అంతటా వెతికినాము. ఎక్కడ వెళ్ళాలి, ఈ జనాన్ని మేము ఎక్కడ కూర్చోబెట్టాలి, దేవో మాకు మందిరం లేదు కదా అని వెతుకులాడుతున్నప్పుడు నేను క్లియర్గా చూస్తున్నాను అనమాట. ఉస్మానియా గార్డెన్స్ దగ్గర కారు ఆగింది. నేను వెళ్ళిన లోపలికి, నేను అయ్యగారు అక్కడ పోయి మేనేజింగ్ ఓనర్ను కలిసిన. నాకు చూడగానే ఆ స్థలం చూడగానే ఇక్కడే ఆరాధనలు జరుగుతాయి తప్పకుండా, ఇక్కడే. అబ్బా మీరు ఆ మొదటి రోజు చూడాలి ఆ వాతావరణం. భయంకరమైన పరదాలు, మురికి, అయ్యో ఎంత శుచి లేదు, శుభ్రం లేదు. మరి అస్సలు చూస్తే ఉండలేము అక్కడ, అంత దయనీయమైన పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడే నేను నీకు నిశ్చయించినానని. ఆయన చెప్పినాడు, పెద్ద రేట్ చెప్పినాడు. అంత టాక్స్ అంత అయిపోయింది. నేను రాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఒక వాక్యం ఇచ్చినాడు. దేవా ఇంత రెంట్ అయితే కట్టలేం కదా, ఒకవేళ టీవీ ఛానల్స్ అన్నీ ఆపేసి ఇక్కడ ఆరాధనలో చేయమంటావా? అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఏమి నేను శ్రీమంతుని గానా, నీ ప్రతి అవసరం నేను తీర్చలేనా? నువ్వు ఏదో ఒకటి కట్ చేసి ఇది కట్టే అవసరం లేదు, అన్నిటికీ నేను సరిపోయిన వాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి 11వ అధ్యాయం 1వ వచనం, నీ ఆహారం తీసి నీళ్ల మీద విసిరేయమన్నాడు. అబ్బో దేవా ఎలాగ రెంట్ కట్టాలి? ఇప్పుడు పోయిన వారం కట్టినాము 3 లక్షలకు 5,000 తక్కువ. అంటే ఇప్పుడు 20వ తారీఖు వరకు కూడా రెంట్ కట్టేలోగా నియర్లీ 3 lakhs రూపీస్ రెంట్ ఇస్తుంటే ఎంత డబ్బు కట్టాలి ప్రభువా అన్నప్పుడు మరి తిరిగి ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాను. నేనే చెప్పాను కదా, నీ ఆహారాన్ని నువ్వు నీళ్ల మీద విసిరేయి, తర్వాత చాలా కాలమైన తర్వాత నువ్వు చూస్తావు అంటే దేవుడు ఆ విధంగా అద్భుతంగా ఈ పరిచర్యలో మరి ముందుండి నడిపించినాడు. కాబట్టి దేవుడు తన దాసులకు జరగబోయే ప్రతి కార్యాన్ని ఆయన ముందే బయలుపరుస్తాడు. తన సేవకుల నోటి నుండి వచ్చే మాటకు ఆయన ఏం చేస్తాడంటే ముద్ర వేస్తాడు. యథార్థమైన సేవకులు చెప్పే ప్రతి మాట కూడా నెరవేరుతుంది, అది కార్యరూపంలోకి వస్తుంది.
పరిశుద్ధ గ్రంథం నుండి మీకు కొన్ని సత్యాలు చెప్పి నేను ముగిస్తాను. పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మీరు చూస్తారు. ఇప్పుడు యెషయా 53 చూసినప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి ఉన్న ప్రవచనాలన్నీ ఉన్నాయి, అక్షరాల నెరవేరింది. యేసు ప్రభు యొక్క జననం గురించి ఉన్న ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించినారు, అది నెరవేరింది. యేసు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము, తిరిగి ఆగమనము, రెండవ రాకడ, ఇవన్నీ కూడా ప్రవచించిన మాటలే. ప్రకటన గ్రంథంలో పరలోకం గురించున్న ప్రవచనాలు, యేసు ప్రభు రెండవ రాకడ గురించున్న ప్రవచనాలు, యుగాంతం గురించున్న ప్రవచనాలు, ఇవన్నీ జరుగుతుంది. సువార్తల్లో యేసు ప్రభు రెండవ రాకడ గురించున్న మరి ప్రవచనాలన్నీ మత్తయి సువార్త 24లో చూస్తారు. పొల్లుపోకుండా అవి ఈ రోజుల్లో నెరవేరుతుంటే ప్రవచనము ఎవరి వలన కలిగింది? దేవుని మూలానే కలిగింది. అందుకే దేవుని మాటలు ఆకాశమైన భూమి అన్న గతించిపోతుంది, కానీ ఆ మాటలు తప్పకుండా నెరవేరుతుంది. అదే వరముతో దేవుడు విశ్వాసులను నింపుతాడంటే ఆ వరము ఎంత ఆసక్తితో అపేక్షించాలి. మనం ఏవేవో కోరుకుంటాం కదా, మనం కోరుకునే చాలా చిన్న కార్యాలు. సో లిటిల్ థింగ్స్, వీ హ్యావ్ లిటిల్ మైండ్స్, వీ ఆస్క్ ఫర్ లిటిల్ థింగ్స్. కానీ ఆసక్తితో నువ్వు పరిశుద్ధాత్మ వరాలను మిగులు అత్యాసక్తితో ఆశించి దాని కొరకు నీవు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా తన ఆత్మతో నన్ను నింపుతాడు, వరములతో అలంకరిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూడండి, లూకా సువార్త 1:41లో ఎలిజబెతు ప్రవచిస్తున్నది. మరియ ఒక 100 వచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడంట. గంతులు వేస్తుంటే ఆమెకు ముసలామె కదా, ఈమె వృద్ధాప్యంలో ఉన్నది ఎలిజబెతు. ఈమె గర్భం ధరిస్తే ఈమె ఎలాగుందో నేను ఇప్పుడు ఊహించుకుంటాను. ముసలి వాళ్ళకి నడవడానికే కష్టం కదా, ఇక పైగా ఈమె గర్భం కూడా ధరిస్తే ఎట్లా భరించిందో ఏమో. ఆమె శరీరం ఎంత డెలికేట్గా ఉంటుంది, వయసు పైబడిపోయింది కదా. అప్పుడు ఒక స్ట్రేంజర్ ఇన్ హర్ బాడీ, క్రొత్త శిశువు ఉద్భవించి ఆమె గర్భంలో ఎదుగుతున్నాడు. మరియ ఒక 100వ వచనం వినగానే ఈమె గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తున్నాడు? గంతులు వేసేస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్మతో నిండుకున్నదట ఆమె. అప్పుడు ఆమె అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. ఎంత గొప్ప మాట అండి. యేసు మరియ గర్భంలో ఉద్భవించి సర్వలోక రక్షకుడు, అభిషక్తుడు, దైవ కుమారుడు ఆమె గర్భంలో పుట్టబోతున్నాడని లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తే గబ్రియేలు దూత ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. అలాగే మీరు చూస్తారు జకరయ్య ఏమేమి పుట్టబోవు శిశువు గురించి ప్రవచించినాడు. లూకా సువార్త 1:67 నుండి 80 వచనాలు మీరు చదివితే అంత ప్రవచనాలే, ప్రవక్త కదా, ప్రవచించినవన్నీ కూడా నెరవేరింది. అలాగే సుమయోను ప్రవచిస్తాడు, నీ హృదయంలో నుండి ఏమి దూసుకొని పోతుంది? ఖడ్గము. చిన్న యేసుని ఎత్తుకొని మరియ యోసేపులు ఆలయానికి వచ్చినప్పుడు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇక చిన్న బిడ్డ, మరియకి ఏమి తెలియదు యేసు యొక్క భవిష్యత్ గురించి. గబ్రియేలు దూత చెప్పిన మాటలే హృదయంలో ఆమె భద్రపరుచుకుంది. కానీ ఆ శిలువ మరణం గురించి ఆమెకేం తెలియదు. సుమయోను ప్రవక్త ప్రవచిస్తున్నాడు, నీ హృదయం గుండా ఖడ్గం ఒకటి దూసుకొని పోతుందంటే అంటే ఆ శిలువ మరణాన్ని ఆమె చూడాలన్నమాట. అది నెరవేర్పు మనం చూస్తున్నాం. అన్న ప్రవక్తి కూడా ప్రవచిస్తుంది కదా, ఆమె పేరే ప్రవక్తి. ఆమె ప్రవచిస్తుంది బాల యేసుని గురించి. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు మనం చూస్తున్నాం. ఫిలిప్పుకు 4 కుమార్తెలు, 4 కుమార్తెలు కూడా ప్రవక్తిలు అంటే ప్రవచనము అన్నప్పుడు ఏదో జరగబోయే కార్యాలు మాత్రం కాదు చెప్పడం, వారు చెప్తారు తప్పకుండా జరుగుతుంది. అలాగే దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలకు అందించడం, అంతర్భావంతో లోతైన మర్మాలతో ప్రజలకు బోధించడం కూడా అది ఏం వరం అంటారు మీరు? ప్రవచన వరమే. అది ప్రవచన వరం అంటే సోదే చెప్పే ఆత్మ కాదు. ఏదో అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, నీకు బాగవుతుంది, మేలవుతుంది, నీకు ఏదో కీడు వస్తుంది, ఎవరో చనిపోతారు, ఇలా కాకుండా దేవుని జ్ఞానాన్ని ప్రజలకు దేవుని యొద్ద నుండి పొంది అందించడం కూడా అంటే భవిష్యత్ వాక్కులు పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. వర్తమాన భూత భవిష్యత్ కాలమందుండు దేవుడు తన మాటలను ప్రజలకు అందించమని తన దాసులను నిలుపుకుంటాడు, వారిని ఆత్మతో నింపుతాడు, అభిషేకిస్తాడు.
ఆ మాటల ద్వారా ప్రజల్లో ఏం కలుగుతున్నది? మార్పు కలగడం. అది కూడా ప్రవచన వరమే కదా. అంటే చాలామంది అంటారు దేవుని సేవ చేయడానికి ఏం కావాలి? ఇన్ని డిగ్రీలు కావాలండి, ఆ వేదాంత కళాశాలలో తరబేతి పొందాలి, ఇన్ని డిగ్రీలు ఉంటేనే సేవ అని. కానే కాదు. దేవుడు అంతకుముందే తన ఆత్మ ఉంటేనే నీవు దైవ కార్యాలు చేయగలుగుతావు. ఆత్మ వరములు ఉంటేనే నీవు సంఘ క్షేమాభివృద్ధి కలిగించడానికి సాధనంగా మారిపోతావని పరిశుద్ధ గ్రంథంలో మనము తెలియజేస్తున్నాడు దేవుడు మనకు. పౌలు భక్తుడు చూడండి ఎలాగూ రాబో కార్యాలను పసిగట్టినాడు. చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో యాక్ట్స్ 20:22 నుండి 23 చూడండి. అపోస్తల కార్యం 20, 22, 23. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియదు. అంటే శ్రమలు ఆయనకు కాచుకొని ఉన్నాయంట. బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయని తెలుసు. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేము నేను వెళ్తున్నాను. ఇట్స్ నాట్ ఈజీ, మై పాత్ ఈజ్ నాట్ ఈజీ. నా మార్గము అంత సులువైంది కాదు. నా కొరకు శ్రమలు ఎదురు చూస్తున్నాయి, బంధకాలు ఉన్నాయి, శ్రమలున్నాయి నా మార్గంలో. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు ఇలాగే బయలుపరుస్తున్నాడు. అందుకే దేవుని ఆత్మచేత నడిపింపబడే వారు దేవుని కుమారులుగా ఉన్నారు. దేవుని మనస్సును వారు తెలుసుకుంటున్నారు. రాబో ప్రతి కార్యాన్ని మరి వారు దేవుని హృదయం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు తెలుసుకుంటారు. అదేవిధంగా వారు అడుగులు వేసుకుంటూ వెళ్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవచన వరము మిగుల అత్యాసక్తితో మీరు అపేక్షించుడి. నీ కుటుంబం అంటే నేను ఇప్పుడు సంఘపరంగా మాట్లాడినాను, ప్రవక్తల గురించి, నాయకుల గురించి, కాపర్ల గురించి. కానీ కుటుంబం పరంగా కూడా దేవుడు ఒకవేళ నీ కుటుంబానికి కీడు రాబోతుందంటే తప్పకుండా నీకు బయలుపరుస్తాడు. నీకు బయలుపరచకుండా ఒక్క మాట కూడా చేయడు. అది కూడా చెప్పి నేను ముగిస్తాను. నా తల్లి 15 సంవత్సరాలు పడక మీద ఉండిందండి. ఎందుకంటే ఆమె అవిరామమైన కృషి చేసింది. నాకు కూడా ఈ మొండితనం సేవలో ఎలాగొచ్చిందంటే నా తల్లి నుండే వచ్చింది. తల్లి అనుకున్న పని సాధిస్తుంది. ఆమె ఎప్పుడు ఒక్క అడుగు వేస్తే ఇక వెనక అడుగు వెయ్యదన్నమాట. ఆమె చాలా ఉమెన్ ఆఫ్ డిటర్మినేషన్. ఆ స్వభావం నాకు వచ్చింది. అయితే ఆమె అనుకున్న పని సాధిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా దేవునితో కాంటాక్ట్లో ఉండేది. మరి స్పిరిట్ ఫీల్డ్ ఉమెన్ అనమాట. చాలా కష్టపడింది మా కుటుంబానికి కొరకు. మేము 5గురం అయితే మా చదువుల కొరకు దేవుని డబ్బు వాడకుండా ఆమె పరిశ్రమ చేసి, నాన్నగారు ఎప్పుడు కూడా పట్టించుకోకపోయేది. ఆయన ఎప్పుడు దేవుని సేవకుడు కాబట్టి ఆయన సేవకు వెళ్ళిపోతే వారానికి ఒకసారి మాకు కనబడేది. నాకైతే ఎప్పుడు కూడా మా నాన్నగారు నాన్న అని చెప్పి చిన్నప్పుడు మరి కొందరు పిల్లలు నాన్నగారు మెడ చుట్టూ చేతులేసి ముద్దులాడుతుంటే నాకు అసలు తెలియదండి అది. ఎందుకంటే మా నాన్నగారు నాకు ఒక్క ముద్దు పెట్టినాడు. ఎప్పుడంటే పెళ్ళికి అంతా సిద్ధమై ఇంటి నుండి బయట చర్చిలోకి అడుగు పెడుతున్నప్పుడు దగ్గర పోయి అందరికి సెలవు తీసుకుంటాం కదా, అప్పుడు మా నాన్నగారి దగ్గర అప్పుడు కూడా ముద్దు పెట్టలేదు. చెవులో ఒక మాట అన్నాడు, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. అంతేనండి. అదే జరిగింది నా జీవితంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంత అంటే చాలా మిత భాషి అన్నమాట. అందరేమో గట్టిగా ముద్దు పెట్టి అన్నలు, అక్క, మరి తల్లి అందరి దగ్గర నేను చాలా ప్రేమ అనుభవించినాను. కానీ మా నాన్నగారు చెవులో ఒక మాట అన్నాడు, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. అంతే, అది జరిగిపోయింది. అయితే మరి మా తల్లి అలాగూ పడకలో ఉండి ఆమె ఒక మాట ప్రవచించింది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ గురించి. ఆమె నా రక్షణ గురించి చాలా సంవత్సరాలు ప్రార్థన చేసి, అది నా సాక్ష్యంలో మీరు చదివినారు కదా. మరి ఆమె మరణించకముందు ఒక మాట అన్నది. ఏమన్నదంటే, జాయ్, నీకు దేవుడు ఇచ్చిన సేవ చాలా గొప్పది, ఎప్పుడు కూడా అలకగా చూడకు. ఇది చాలా గొప్ప విస్తరణలో విస్తరింపబోతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా ఉంది, ఇది ఒక వటవృక్షంగా శాఖోపశాఖలుగా మారబోతుందని ప్రవచించిందండి. దేవునికి స్తోత్రం.
అయితే హర్ ప్రాఫెసీ, అందుకే నేను అంత నిమ్మళంగా ఉంటాను. నాకు తెలుసు ఆ ప్రవచనం నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుందని తెలుసు. అప్పుడు నేను నా విషన్ డైరీలో, అంటే 10 డైరీలు ఉన్నాయి ఇప్పుడు నాకు, అన్ని మాటలు నేను భద్రపరుస్తాను. అయితే ఆ రోజుల్లో ఒక మంచి వటవృక్షం, బ్యానియన్ ట్రీ, పిల్లల మర్రి అని మరి మెదక్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉంది కదా, ఆ పటం దొరికింది నాకు. అది తెచ్చి అతకబెట్టినాను. దాని మీద చేతుల ఎప్పుడు ప్రార్థన చేస్తాను. అంటే అంత గొప్పగా మరి సేవ విస్తరించబోతుందని ఆమె ప్రవచించింది. అది క్రమక్రమంగా దేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన వాక్కులన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. అందరం ఒకసారి లేచి బట్టి ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రవచన వరము మిగుల అత్యాసక్తితో అపేక్షించుడి, సంభవింపబోవు కార్యములను నేను నీకు బయలుపరుస్తాను. సంఘక్షేమం నిమిత్తం జరిగే కార్యాలను నేను వెల్లడి చేస్తాను. జరిగించబో సంగతులు నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచెదనా అని సెలవిచ్చినావు. పరిశుద్ధాత్మ నుండి ఉద్భవించే ఈ 9 వరములు కూడా మేము ధ్యానించాలి. సంపూర్ణ సత్యంలోకి సంఘాన్ని నడిపించడానికి నీ దాసురాలకు ఆత్మ శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సర్వ సత్యములు బోధిస్తానన్నావు. వందనాలు. ఈ చివరి రోజుల్లో ప్రభువా, అబద్ధపు ఆత్మలు, దయ్యముల ఆత్మలు, అబద్ధ ప్రవక్తలు, అయినా మోసపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మలు తిరుగులాడుతున్న ఈ సమయంలో సర్వసత్యం మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ఇది 92వ రోజు. మిగిలిన రోజులు కూడా మీరు ఒక్కొక్క వరం చేత మమ్మల్ని దర్శిస్తారని నమ్ముతున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా నీ బిడ్డలకు అర్థము చేయడానికి నాకు శక్తిని దయచేయండి. అర్థం చేసుకోవడానికి వారికి కూడా మీరు తండ్రి మంచి వివేకము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రయాసము వ్యర్థము కాదు కనుక ప్రభువా, ఈ వాక్య పరిచర్యను మీరు దీవించి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్దామా? దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 92వ దినంలో కృపావరాల గురించి మొట్టమొదటి వరం ప్రవచన వరం అద్భుతమైన రీతిలో మరి సంఘానికి అందించినటువంటి ప్రియ దైవజనురాలు డాక్టర్ జాయచన్నమ్మ గారిని అభినందిస్తూ మనం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. మనం ప్రకటనలోకి వెళ్ళబోయే ముందు ఒక ప్రాముఖ్యమైన కార్యం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడాలని కోరుతున్నాం. మీరు అక్కడ మేము గుర్తించాలని, అభినందించాలని. మీరు లేచి నిలబడగానే వాలంటీర్స్ మీ ఎదురుకు వస్తారు. డెబరాస్వరం దిమాసు పత్రికతో పాటు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కార్డు ఇస్తారు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కార్డులో మీ యొక్క ప్రార్థన వసతులు రాసి వెళ్ళేటువంటి బుక్ స్టాల్లో మీరు అందించి వెళ్ళండి. మీ నిమిత్తమే ప్రార్థనలు చేయబడతాయి. ఈరోజు నూతనంగా వచ్చిన దాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈ రీతిగా ఈ కార్యక్రమాలు ప్రతిరోజు మనకి జూన్ మాసం 18వ తేదీ వరకు కూడా జరుగుతాయి. మరి ప్రతి దినము కూడా ఒక కృపావరం గురించి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని దేవుడు జయకరంగా జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం. అనుదినం వచ్చి పాలు పొంది దేవుని దీవెనలు పొందుకుందాం. మరొక ప్రకటన, ఈరోజు మరి కానుకలు ఎవరైనా సిద్ధపడి వచ్చినట్లయితే మీ కానుకలు మందిరంలో యూపీఎఫ్ ఆఫరింగ్ బాక్స్లో వేసి మీరు దేవుని ఘనపరచాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మారు మరి మీరు ఎవరైనా చెక్కుల ద్వారా మీరు కానుకలు అందించవలసి ఉంటే మీ చెక్కులు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నా పేరుతో వ్రాయండి. చెక్కులు మీరు ఆఫరింగ్ బాక్స్లో వేసే ముందు చెక్కు వెనక భాగంలో మీ పేరు, కాంటాక్ట్ నెంబర్ రాయాల్సిందిగా కోరుతున్నాం. అదే రీతిలో ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మీరు మీ యొక్క కానుకలు అందించవచ్చు. అదే రీతిలో స్వైపింగ్ మిషన్ కూడా అందుబాటులో ఉంది. స్వైపింగ్ మిషన్ ఫెసిలిటీ మీరు బుక్ స్టాల్లో మీరు తీసుకోవచ్చు. ఆ రీతిగా మీ యొక్క ఫండ్స్ను యూపీఎఫ్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఈ రీతిగా మరి అమ్మగారు ప్రకటించిన రీతిలో మరి 20వ తేదీ జూన్ మాసం మనకి 27వ వార్షికోత్సవ కార్యక్రమం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహిస్తుంది. అది ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. దయచేసి అందరూ కూడా వచ్చి పాలు పొందాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి అమ్మగారు ఇప్పటికే చెప్పిన రీతిలో మనకి 18వ తేదీ ఇదే స్థలంలో ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు జరిగేటువంటి ఉదయకాలపు ఆరాధనలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత చక్కని బ్రేక్ఫాస్ట్ సిద్ధపరచబడుతుంది.
మరి దయచేసి అందరూ కూడా వచ్చి ఆ బ్లెస్సెడ్ బ్రేక్ఫాస్ట్లో పాలు పొంది దేవుని దీవెనలు పొందవలసిందిగా మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. మనకు ముగింపు ప్రార్థనలోనికి వెళ్దాం. అమ్మగారు ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించవలసిందిగా కోరుతున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మ శోధనలోనికి తేక దుష్టుని మమ్మ తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము మీవై ఉన్నాయి తండ్రి. ఆమేన్. రెండు చేతులెత్తి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయ కుమారించుము దేవా, గ్రహర ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. మారనాథ, మరణాథ గట్టిగా అనాలి, మారనాథ. మరణాథ.